తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు మంగళ హారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాక సందర్భంగా కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక నినాదాలతో తెలంగాణ భవన్ మారుమోగింది. తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చారు. తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాము అందిస్తారు లైవ్ ద్వారా. రాము, చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. వారి వెంట ఎవరెవరు ఉన్నారు, డీటెయిల్స్ ఏంటి? దీపిక, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ కు మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ కాన్వాయ్ వస్తున్న సమయంలోనే భారీ ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్లో మోహరించారు. కేసీఆర్ వాహనం రాగానే కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ ఇదే వాహనంలో తన బంజారాహిల్స్ నందినగర్ నుంచి ఈ వాహనంలో బయలుదేరి వచ్చారు. ఎందుకంటే ఇది ప్రస్తుతమైన కాలు తొంటికి గాయమైంది కాబట్టి ఈ పెద్ద వెహికల్ అయితే దిగటము ఎక్కటము కూడా ఇబ్బంది. ఈ వాహనం అయితే సీటు కిందికి ఉంటుంది, తర్వాత ఈజీగా కిందికి దిగనీకి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వాహనంలోనే వచ్చారు. ఇక్కడ సీటు కూడా మనం చూస్తూ ఉన్నాం, కేసీఆర్ కూర్చున్న సీటు. ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న వెహికల్స్లో కేసీఆర్ ఎప్పుడు కూడా రాడు, కానీ ఇప్పుడు తొంటికి గాయమై ఏదైతే చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకున్నారో ఈ వెహికల్లోనే మొన్న అసెంబ్లీకి వచ్చిన సమయంలోనూ ఇప్పుడు తెలంగాణ భవన్ కూడా వచ్చిన సమయంలో కేసీఆర్ ఇదే వాహనంలో వచ్చారు. అయితే ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఏదైతే కృష్ణానది పరివాహక 5 జిల్లాల ఉమ్మడి నేతల సమావేశం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. దాదాపు 1000 మందికి పైగా కార్యకర్తలు ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే కేసీఆర్ తెలంగాణ భవన్కి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి వస్తున్న తరుణంలో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున మళ్ళీ కేసీఆర్ సీఎం అంటూ పెద్ద పులి భవన్ వచ్చిందంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చారు. తర్వాత హారతులు ఇచ్చిన మహిళల తర్వాత గుమ్మడికాయ కొట్టడం, దానితో నిమ్మకాయలతో దిష్టి తీయడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్నాము. కార్యకర్తలు ఇంకా కూడా చాలామంది బయటనే ఈరోజు ఉండడం జరిగింది. అక్కడ మీటింగ్ హాల్లో పెద్ద ఎత్తున సరిపోక ఇక్కడ బయటనే ఇంకా కార్యకర్తలు వెయిట్ చేస్తూ ఉన్నారు. దాదాపు హాల్ అంతా కిక్కిరిసిపోయింది. అయితే ఈ సమావేశం ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్, అటు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో సమావేశం పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై పరోక్ష పదజాలంతో కూడిన పదాలు కూడా వాడాడు. కృష్ణా నది బోర్డు యాజమాన్యానికి ప్రాజెక్టు అప్పగించే విషయంలో కేసీఆర్ కారణం, కేసీఆర్కు చేతనైతే దమ్ముంటే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీ ఎన్ని రోజులైనా చర్చిద్దామని చెప్పి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేతలు కూడా అదే స్థాయిలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఆయన కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఓవైపు నల్గొండ జిల్లా మిగాలగూడ నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిని కూడా రేవంత్ రెడ్డిపై తీవ్రమైన పదజాలంతో మండిపడ్డారు. మరోవైపు పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఏకంగా సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి చెప్పు చూపిస్తూ చెప్పుతో కొడతారు అని చెప్పి రేవంత్ రెడ్డిని మాట్లాడారు. అతనిపై కేసు కూడా నమోదైంది. ఈ విధంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి బీఆర్ఎస్ ఇప్పటికైతే గట్టి కౌంటర్గానే ఇచ్చింది. అయితే ఈరోజు కేసీఆర్ను కూడా నిర్వహించే సమావేశం కూడా చాలా కీలక సమావేశం అని చెప్పి అనుకోవాలి. నల్గొండలో 13 లేదా ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల తర్వాత భారీ బహిరంగ సభకు కూడా 5 జిల్లాల నేతలతో, 5 జిల్లాల కార్యకర్తలతో దాదాపు 2 లక్షల మంది కార్యకర్తలతో భారీ సమావేశం ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో కూడా దమ్ముంటే చూసుకుందాం, వేసిన సవాళ్ళకు మేము సిద్ధమని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ అధినేత. బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత ఎమ్మెల్యే కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు కూడా కౌంటర్గా గట్టిగిస్తారు. ఇక్కడ తెలంగాణ భవన్లో కూడా కొద్దిసేపటి క్రితం హరీష్ రావు మాజీ మంత్రి, తర్వాత మల్లారెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడే ఇన్నింగ్ స్టార్ట్ అయింది, కథ ఇప్పుడే స్టార్ట్ అయింది, భవిష్యత్తులో ఇంకా కథ ఆట మొదలైంది, భవిష్యత్తులో ఉందని కూడా అని చెప్పడం జరిగింది. అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు, ఖచ్చితంగా ప్రభుత్వ సంగతి తేలుస్తారని కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతుంది. కేసీఆర్ వెంట కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు
తన వాహనంలో వచ్చారు. కార్యకర్తల్ని సముదాయించి లోపలికి తీసుకుపోయి చాలా సమయం పట్టింది. వాళ్ళందరూ కూడా పోలీసు బందోబస్తు మధ్య ఆయన కార్యకర్తల్ని సముదాయించి కార్యకర్తల్ని ఒప్పించి మెప్పించి లోపలికి తీసుకుపోవడానికి చాలా సమయం పట్టింది. ఇది ఓవరాల్గా ఈరోజు తెలంగాణ భవన్లో జరుగుతున్న సమావేశం. దీపిక, రాములు, ఇప్పుడు అలానే చూస్తున్నాము. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది కూడా వెళ్తున్నారు, వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపై అధినేత కేసీఆర్ ఏం చెప్తున్నారు? అయితే మనం చెప్పుకున్నట్టు ఈరోజు ఓవైపు తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీలో పెద్దపల్లి ఎంపీ బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అక్కడ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమక్షంలో బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. మరోవైపు మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడో అతని సోదరుని కొడుకు మన్నె జీవన్ రెడ్డి మాజీ టీటీడీ మెంబర్ కూడా బీఆర్ఎస్ సాయంలో చేశారు. అతను కూడా కాంగ్రెస్ కూడా చేరారు. అయితే ప్రస్తుతం పెద్దపల్లిలో ప్రస్తుతం ఎంపీగా అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఎంపీగా అవకాశం ఇచ్చిన వెంకటేష్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం బీఆర్ఎస్లో కొంత రాజకీయంగా కొంత నష్టమని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎంపీగా మళ్ళీ బాలకృష్ణను దించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది ముందే గ్రహించిన నేతకాని వెంకటేష్ ఆయన కాంగ్రెస్లో చేరాడని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు మన్నే శ్రీనివాస్ రెడ్డి మహబూబ్నగర్ ఎంపీ టికెట్ కూడా అతనికి ఇవ్వని పక్షంలోనే అతని సోదరుని కొడుకు మన్నే జీవన్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్లో చేరాడు. అతనికి ఏదైతే ఇక్కడ ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి పనిచేశాడో ఆ స్థానము అక్కడ కాంగ్రెస్లో కలకుర్తి ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎన్నికయ్యాడు. ఆ ఎమ్మెల్సీ స్థానము మళ్ళీ జీవన్ రెడ్డికి ఇస్తున్నారు కాబట్టి ఆయన చేరాడని చెప్పి బీఆర్ఎస్లో చర్చ జరుగుతూ ఉంది. ఇంకా ఏ చర్యలు ఉంటాయి, ఏ విధమైన బీఆర్ఎస్లో పరిణామాలు ఉంటాయి, అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ప్రత్యేకంగా ఎందుకు టార్గెట్ చేసింది అనేది మాత్రం కొంత బీఆర్ఎస్ అలర్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో కూడా కేసీఆర్ రాజకీయపరమైన విషయాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతల విషయంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ కి మంగళ హారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాక సందర్భంగా కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నినాదాలతో తెలంగాణ భవన్ మారుమోగింది.